నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఏంటి ఆయిల్ పోస్తూనే ఉందని చూస్తున్నారా? పచ్చడి పెడితే అదేనండి అడ్వాంటేజ్ కూడా ఒక రకంగా ఆయిల్ పడుతుంది కొంచెం ఎక్కువ. ఈరోజు నేను చేయబోతున్నాను టమాటాలు, పచ్చి టమాటాలు, పచ్చి పండు మిర్చితోని పచ్చడి కలుపుతున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ అట్లా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది. ఎందుకంటే టమాటాలకి ఎండబెడితే తప్ప లేకపోతే ఉడకబెడితే తప్ప నిల్వ ఉండే ఛాన్సెస్ తక్కువ. ఎంత పులుపు ఉన్నా కానీ వాటరీ వెజిటబుల్ కదా, ఉండదు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. టమాటాలు, పండుమిర్చి, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ. దట్స్ ఆల్. ఆయిల్ కాగుతుంది, పోపేసేద్దాం. మరీ కాగేంత వరకు వెయిట్ చేయకండి. ఎప్పుడన్నా పచ్చడి తాలింపు వేసేటప్పుడు ముందే వేసేసుకోండి, లేకపోతే మాడుతుంది. ఏమాత్రం డౌట్ వచ్చినా కట్టేయండి. నేను 1 టీ స్పూన్ ఆవాలు వేసాను, కట్టేసా. తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకుంటా. 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను, ఆవాలే ఎక్కువ వేసాను. ఎండుమిరపకాయలు కొన్ని 2-3, వెల్లుల్లి ఒక పాయ చక్కగా మెత్తగా ముద్ద నూరింది, కరివేపాకు. తాలింపు అప్పుడు ఏదైనా నూనె పొంగుతుంది అని మీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 10వ వంతు ఉండేటట్టు చూసుకోండి. 9 వంతులు ఖాళీగా ఉండాలి, 10వ వంతు నూనె ఉండాలి. అప్పుడు పొంగినా కానీ ఇట్లా ప్రాబ్లం ఉండదు. నైస్, సరిపోయింది. ఇంగు కూడా వేసేస్తున్నా 1 టీ స్పూన్. ఇందుకు ఎన్ని టమాటాలకి, ఎంత పండుమిర్చికి? నేను జస్ట్ 100 గ్రాముల టమాటాలకు కలుపుతున్నా. 1/2 టీ స్పూన్ పైన వేసేసిన ఇంగువ. 100 గ్రాముల టమాటాలకి ఇంత నూనెనా? పండుమిరపకాయలు పచ్చడి కదండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి. కొంచెం నూనె పైకి తేలితేనే మనకి రుచికి రుచి ఉంటుంది, కొంతలో కొంత నిలువ ఉంటుంది. ఇంక ఈ వేడికి అయిపోద్దండి. ఇది పక్కకు పెట్టేస్తున్నా. నూనె ఒక 50 ml పోసిన, 50 to 75 ml. ఇంక మనకి స్టవ్తో పని లేదు, కట్టేసిన. ఇదిగోండి, ఇది పెడుతున్నా. పెద్ద టమాటాలు ఇదిగోండి, 1/2 కిలో కోసారు. నేను సగం కూడా తీసుకోవట్లేను, చాలా అండి. ఒక 2 పెద్ద టమాటాలు 2 తీసుకోండి. ఎందుకంటే ఇలా చేస్తేనే మీకు 1 వీక్ వస్తుంది. ఇంట్లో 4 మనుషులు ఉంటే ఇంకెంతకంటే ఎందుకు చెప్పండి. ఇప్పుడు నిలువ పచ్చడి అంటారా, కిలోలు పట్టుకున్నా నష్టం లేదు. చాలు. పండుమిర్చి, దీనికి సరిపడా పండుమిర్చి 2 టమాటాలు అయితే 2 పండుమిర్చి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పండుమిర్చి ఎనఫ్. కొద్దిగా ఒక్క 1/8 టీ స్పూన్ పసుపు. కారం ఆల్రెడీ నాకు పండుమిర్చిలో ఉప్పు ఉంది, లైట్గా కారం ఉంది కాబట్టి ఉప్పు నేను ఇప్పుడు తగ్గించేసుకుంటున్నా. అందులో ఉన్నదానికంటే ఒక 2 టీ స్పూన్లే వేస్తున్నా. అందులో ఒక టీ స్పూన్ ఉండొచ్చు, అంటే 3 టీ స్పూన్లు ఉప్పు అనుకోండి. కారం, ఇందులో ఉండే కారం చాలు అనుకునే వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ అన్న వేయండి. నేనైతే 2 వేస్తాను. ఒకటి, దట్స్ ఆల్. మంచిగా ఏదన్నా గంట తీసుకొని కలపటమే. ఇప్పుడు దీంట్లోకి మీకు ఏ ఘాటు ఎక్కువ కావాలి డిసైడ్ చేసుకోండి. జనరల్గా టమాటా పచ్చడికి ఆవ ఘాటు కన్నా మెంతి ఘాటు బాగుంటుంది, కానీ ఇక్కడ నేను కొంచెం ఈక్వల్గా తీసుకుంటాను. ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి. ఇదిగోండి, ఇట్లా మనం కనుక ఎప్పుడైతే రెడీ చేసుకుంటామో ఇది ధనియాల పొడి. ఇవన్నీ మన సైలాస్ కిచెన్లో దొరుకుతాయి అని ఎప్పుడు పెట్టానంటే చెప్పనా, నేను నాకు రెగ్యులర్గా కొన్ని దశాబ్దాల నుంచి ఇవి ఇంట్లో ఉంచుకోవటం అలవాటు. వేయించి పెట్టుకొని పొడి చేసి సీసాలో పెట్టేదాన్ని. నా అవసరాన్ని గమనించే నేను సైలాస్ కిచెన్లో పెట్టా. ఇది చేసుకోవటం మీకు 15 నిమిషాల పని ఇంట్లో చేసుకుంటే 100% చేసి ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కన ఏదైనా కూరలో టక్కన తీసేయచ్చు. అని మొన్న ఒక రీల్ కూడా చేశాను నేను, మటన్ మసాలా రీలు. అది ఇంకా పబ్లిష్ చేయలేదు, చూపిస్తాను మీకు ఇదే టైము. ఇదిగోండి, మా ఫ్రిడ్జ్లో ఈ క్యూబ్స్ రెడీగా ఉంటాయండి. ఇవేం క్యూబ్స్ అనుకున్నారు? పచ్చి కొబ్బరి, గసగసాలు, కొంచెం బియ్యం, కొంచెం జీడిపప్పు, ధనియాలు అన్నీ కలిపి క్వాంటిటీస్ అన్నీ నేను రీల్లో చెప్తాను. ఇన్స్టాలో ఫాలో అవ్వండి, మీకే అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇట్లా చేసి పెట్టుకుంటా. గ్రేవీస్లో ఇది వేస్తే టేస్ట్ మామూలుగా రాదండి. రస్మి, మొన్న ఎగ్ కర్రీలో గ్రేవీలో వేస్తే కూడా మా ఫ్రెండ్ ఒక్కటే అడుగుతుంది, ఏం చేసావు ఇంత టేస్టీగా ఉంది, చూపించాను. సో ఇలాంటివి రెడీగా పెట్టుకోవటం వల్ల మీరు చాలా కర్రీస్లో పీజీ చేసేస్తారు, ఆ టేస్ట్ వస్తుంది, గమనించండి. ఇప్పుడు వేస్తున్నాం ఈ క్వాంటిటీని బట్టి. 1 టీ స్పూన్ నిండుగా మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఆవపిండి, కొన్ని 3/4 టీ స్పూన్, అంటే మెంతిపిండిలో సగం ఆవపిండి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పిండి. అంతే, ఇంకెంతకంటే వద్దండి. అయిపోయింది. అది రెడీగా ఉంటే పచ్చళ్ళు కలపడం ఈజీ.
ఒక పచ్చడి కలుపుకోవడానికి అని చెప్పి మీరు అన్నీ రెడీ చేసుకోవాలంటే ఆ పచ్చడే కలపాలని ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది మనకి. మీరు తయారు చేసుకోండి. మన శైలాస్ కిచెన్లో నో కాస్ట్ కింద పెట్టిన, నిజంగా అసలు దానికి ప్రైస్ వెరీ లెస్, కావాలని మీరు అందరూ వాడాలని. ఆ ప్యాకింగ్ తప్పితే అసలు కాస్టే లేదు. మీకు బయట జీలకర్రను ఆ పొడి చూస్తే అర్థమైపోద్ది, కంపేర్ చేసుకుంటే. అందరికి తెలుసు కదా ఆవాలు ఎంత ఉన్నాయి, జీలకర్ర ఎంత ఉంది అన్నీ అందరూ తెలుసు కదా. కావాలని పెట్టిన, మీరు కొనాలి, వాడాలి. అయిపోయిందో తాలింపు కలిపిస్తున్నా. మీకు ఒకవేళ టమాటా పులుపు దీంట్లో సరిపోదు అని నాలాంటి వాళ్ళకి అనిపిస్తే ఒక 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు, బాగుంటుంది చాలా. దీనిలో ఉప్పు, కారం, నూనె ఏది పర్ఫెక్ట్ లేకపోయినా కానీ పచ్చడి పాడవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచండి, నిలువ ఉండదు అని చెప్తున్నా. బాగుంటుంది, అన్నంలో కలిపితే మస్తు ఉంటుంది, అప్పటికప్పుడు తినచ్చు. ఉప్పు చూస్తున్నా, ఉప్పు అనిపిస్తుంది కానీ ఊరిపోతుంది. ఆ మాత్రం ఉప్పు లేకపోతే ఆ వారం రోజులు కూడా ఉండదు. సరిపోద్ది ఉప్పు, మీకు అన్నంలో కలుపుకునేటప్పుడు సరిపోద్ది. మంచి సీసాలో పెట్టుకోండి, చక్కగా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. సూపర్ ఉంటుంది పచ్చడి. పచ్చి అన్నీ కూడా మంచిది మనకి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.